డీటెయిల్స్ చూద్దాం. ఢిల్లీలోని మెట్రో స్టేషన్లో తెల్లవారుజామున పెద్ద ఎత్తున మాక్ డ్రిల్ నిర్వహించారు. తెల్లవారుజామున 1 గంట నుండి 4:30 వరకు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఒక పెద్ద సంక్షోభం సంభవించినప్పుడు వివిధ అత్యవసర బృందాలు కలిసి ఎంత బాగా స్పందించగలవో పరీక్షించడానికి ఈ డ్రిల్ నిర్వహించారు. ఉగ్రవాద దాడి, బందీ సంక్షోభం, ఐఈడీ పేలుడు వంటి అధిక ప్రమాదకర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి అనే దానిపై కూడా ఈ మాక్ డ్రిల్ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇక వివిధ దళాలకు చెందినటువంటి 594 మంది సిబ్బంది సంయుక్తంగా ఈ మాక్ డ్రిల్లో పాల్గొన్నారు. డీటెయిల్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి, మాక్ డ్రిల్ పై జరిగిన అప్డేట్స్ ఏంటి? చందు, ఏదైనా ఢిల్లీ అంటే దేశానికి ముఖ్యమైనటువంటి ప్రాంతము ఢిల్లీ, తర్వాత ముంబై, బెంగళూరు. అయితే ఇక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఈ రోజు తెల్లవారుజామున ఒక కీలకమైనటువంటి మాక్ డ్రిల్ నిర్వహించారు మెట్రో స్టేషన్ లో. అంటే ఇక్కడ ఢిల్లీ మెట్రో స్టేషన్ లో చాలా కీలకమైనటువంటిది రాజీవ్ చౌక్ అన్నది. ఇది అండర్ గ్రౌండ్ లో ఉంటుందన్నమాట. ఇది అంతా కూడా సెంట్రల్ ఢిల్లీ కిందే వస్తుంది. సెంట్రల్ ఢిల్లీ అంటే మనకు ఇక్కడ పార్లమెంట్ కి సంబంధించింది అనుకోవచ్చు. చాలా కీలకమైనటువంటి అధికారులు, నేతలు ఉండేటటువంటి ప్లేస్ కి దగ్గరగా ఉండేటటువంటి మెట్రో స్టేషన్. అంతేకాకుండా ఇక్కడ మనకు ఈ రైల్వే స్టేషన్ ఉండగా ప్రతిరోజు కూడా దాదాపు 3 నుంచి 4 లక్షల మంది ప్రయాణించేటటువంటి ఒక కీలకమైనటువంటి పాయింట్. దీనిపై ఒకవేళ ఉగ్రదాడి జరిగినా, ఎలాంటి ప్రమాదమైన సంభవించినప్పుడు ఏ విధంగా ప్రొటెక్షన్ ఉంటుందన్నది ఈ రోజు తెల్లవారుజామున 1 గంట నుంచి 4:30 వరకు చాలా కీలకమైనటువంటి శాఖలు అందరూ కలిసి దాదాపు 594 మంది కలిసి ఒక మాక్ డ్రిల్ నిర్వహించారు. సిఐఎస్ఎఫ్, తర్వాత ఎన్డీఆర్ఎఫ్, ఎన్ఎస్జీ, డిఎంఆర్సీ, డిఎంఆర్పి, డిసిడి, ఎస్డబ్ల్యూఏటి, ఎన్డీఎంసీ మొత్తం అన్ని విభాగాలందరూ కలిసేసి తెల్లవారుజామున నిర్వహించినటువంటి మాక్ డ్రిల్ చాలా కీలకమైనటువంటిది. అయితే రానున్నటువంటి నెక్స్ట్ మంత్ మనకు పార్లమెంట్ సమావేశాలు కూడా జరుగుతున్నాయి. మరొక వైపు పండుగలు, తర్వాత యాత్రికులు కూడా పెరుగుతున్నటువంటిది. డైలీ పబ్లిక్ కూడా ఉండేటటువంటి ప్లేస్ రాజీవ్ చౌక్ ని ఎన్నుకోవడం జరిగింది. ఇక్కడ ప్రస్తుతము అంటే తెల్లవారుజామున జరిగినటువంటి ఏదైతే మాక్ డ్రిల్లో చాలా కీలకంగా ఎటువంటి ముప్పునైనా కూడా ఏ విధంగా దానిని ఎదుర్కొనే విధంగా మొత్తం అంతా కూడా అధికారుల సమక్షంలో చేసినటువంటిది మాక్ డ్రిల్. ఇక్కడ ఏదైతే రెస్టారెంట్స్ ఉన్నాయి, అంతేకాకుండా పెద్ద పెద్ద మాల్స్, తర్వాత ఒక పెద్ద బిజినెస్ కంపెనీస్ కూడా ఉండేటటువంటి ఏరియా ఇది రాజీవ్ చౌక్. అందుకే ఇక్కడ నిర్వహించడం జరిగింది. అయితే ముందు ఏదైనా ఉగ్రదాడి జరిగినా దానిని ఎదుర్కొనేందుకు కూడా పేలుళ్లు సంభవించినప్పుడు, ఐఈడీ పేలుళ్లు సంభవించినప్పుడు, తర్వాత రేడియాలజికల్ గా న్యూక్లియర్ బాంబు బ్లాస్టింగ్ జరిగినప్పుడు కూడా ఏ విధంగా ప్రజలను రక్షించవచ్చు అన్నటువంటిది ఒక మాక్ డ్రిల్ నిర్వహించారు. దీనితో అంటే తెల్లవారుజామున అంతా కూడా అంటే ఇక్కడ మెట్రోకి సంబంధించినంతా కూడా మనకు 11 గంటలకంతా కూడా కంప్లీట్ అవుతుంది. 12 గంటల నుంచి దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజామున 5 గంటల వరకు కూడా దీనికి సంబంధించినటువంటిది కీలకమైనటువంటి మాక్ డ్రిల్ నిర్వహించారు. మొత్తం మీద మాత్రము ప్రస్తుతం దేశంలో ఉన్నటువంటి దేశ రక్షణ ధ్యేయంగా ముందుకెళ్తున్నటువంటిది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాక్ డ్రిల్ అన్నది చాలా కీలకమైనటువంటి పరిణామం అని చెప్పవచ్చు. చందు. రైట్ కళ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.